గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి, ఇది రావడానికి రీజన్స్ ఏంటి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని ప్రివెంట్ చేయడం ఎలా అండ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మనకు తెలియజేయడానికి సికింద్రాబాద్ యశోద హాస్పిటల్స్ నుంచి సీనియర్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రామకృష్ణ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్ డాక్టర్, ముందుగా చెప్పండి, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి, నోట్ క్యాన్సర్ అంటే ఏంటి? హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే దెర్ ఆర్ మెనీ రీజియన్స్ ఇన్ హెడ్ అండ్ నెక్, లైక్ ఒక నోస్ క్యాన్సర్ దగ్గర నుంచి థ్రోట్ క్యాన్సర్ కానీ చీక్ ఆర్ టంగ్, ఎనీ క్యాన్సర్స్ ఆర్ కాల్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. సో నోటి క్యాన్సర్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. డాక్టర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు ఇండియన్ కండిషన్స్లో తీసుకుంటే దెర్ ఆర్ మెనీ రీజన్స్ అమ్మ, లైక్ ఒక గుట్కా చూయింగ్, ఒక స్మోకింగ్ హ్యాబిట్ ఆర్ అదర్వైజ్ ఆల్కహాల్ హ్యాబిట్, poor oral hygiene. These are all the many reasons to develop head and neck cancers. Other than this, infections like human papilloma virus also causes head and neck cancers. డాక్టర్, అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? So any cancers there are 4 stages. Stage 1, 2, 3, 4 అని క్యాలిక్యులేట్ చేస్తాం. Stage 1 is only restricted to one place. ఒక ప్లేస్లో ఉన్న క్యాన్సర్ని ఇఫ్ ఇట్ ఈస్ లోకల్గా స్ప్రెడ్ అవ్వడాన్ని స్టేజ్ 2, 3 అనేదాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే స్టేజ్ 4 అంటే ఒక ఆర్గాన్ నుంచి ఇంకొక ఆర్గాన్కి స్ప్రెడ్ అయితే, మీన్ ఫ్రమ్ హెడ్ అండ్ నెక్ రీజన్స్ నుంచి ఇఫ్ ఇట్ స్ప్రెడ్స్ టు ద లంగ్ ఆర్ ఎనీ అదర్ ఆర్గాన్, విల్ కాల్ ఇట్ యాజ్ ఎ స్టేజ్ 4 క్యాన్సర్. డాక్టర్, అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకుండా ఎలా ప్రివెంట్ చేయగలుగుతారు? సో ద బేసిక్ థింగ్ ఈజ్ ప్రొఫైలాక్సిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రొఫైలాక్సిస్ అంటే ఫస్ట్ మన ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మనకున్న హ్యాబిట్స్ని మార్చుకోవాలి, లైక్ స్మోకింగ్ హ్యాబిట్ ఆర్ గుట్కా చూయింగ్ హ్యాబిట్, ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయడం, ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ దేర్ ఎనీ బ్యాడ్ ఓడర్ ఇన్ ద మౌత్ ఇట్లాంటివి, అదర్వైజ్ మింగేటప్పుడు మనకి డిస్ఫేజియా అంటారు, గొంతు నొప్పి రావడము ఆర్ ఎనీ నేసల్ అబ్స్ట్రక్షన్ ఆర్ అదర్వైజ్ నేసల్ బ్లీడింగ్, దీస్ ఆర్ ఆల్ అలార్మింగ్ సిమ్టమ్స్ ఆఫ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అలా వచ్చినప్పుడు ఇమీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం ఈజ్ బెటర్. డాక్టర్, అయితే మోస్ట్ కామన్గా అండ్ సివియర్గా ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని గుర్తించడానికి? ఓకే, జనరల్గా ఇండియాలో మోస్ట్ కామన్ క్యాన్సర్ ఇన్ మేల్స్. సో మగవాళ్ళలో తీసుకుంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఈజ్ ద ఫస్ట్ క్యాన్సర్. అదే ఆడవాళ్ళలో తీసుకుంటే మనకి సర్వైకల్ మ్యాలిగ్నెన్సీ అంటారు, గర్భ సంచి ముఖద్వారపు క్యాన్సర్. మగవాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు వాళ్ళ హ్యాబిట్సే ఉంటాయమ్మా. అండ్ మనకి ఎక్కువ అలార్మింగ్ సిమ్టమ్స్ అంటారు. ఆ అలార్మింగ్ సిమ్టమ్స్లో సపోజ్ టంగ్ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు వాళ్ళకి టంగ్ మీద అల్సర్స్ రావడం, అదర్వైజ్ చీక్ క్యాన్సర్ డెవలప్ అయినప్పుడు చీక్లో అల్సర్స్ రావడం ఆర్ మెడ దగ్గర గడ్డలు రావడం అనేది చాలా సహజంగా జరుగుతుంటుంది. ఇఫ్ యూ నెగ్లెక్ట్ ఇన్ దట్ స్టేజ్, దెన్ ఆ స్టేజ్ మారి నెక్స్ట్ స్టేజ్ 2, 3కి వెళ్ళడం, అదర్వైజ్ స్టేజ్ 4కి వెళ్ళడం, స్ప్రెడ్డింగ్ అనేది జరుగుతుంది. డాక్టర్, లోకల్లీ అడ్వాన్స్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్? లోకల్లీ అడ్వాన్స్డ్ వాల్వ్ విల్ కాల్ ఇట్ as స్టేజ్ 2 and 3. సో లోకల్లీ అడ్వాన్స్డ్ జనరల్గా మనము ఒక హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయమ్మా. సర్జరీ అని, రేడియేషన్ అని, కీమోథెరపీ అని, దెర్ ఆర్ 3 ఆప్షన్స్. ఒకవేళ మనం సర్జరీ చేయలేని ప్లేస్లో ఉన్న ప్లేస్లోనే ఎక్కడైతే అల్సర్ డెవలప్ అయినా, ఎక్కడైనా గడ్డ డెవలప్ అయినా, అది చాలా పెద్ద సైజు ఉండి ఆపరేషన్స్ రానప్పుడు విల్ కాల్ ఇట్ యాజ్ లోకల్లీ అడ్వాన్స్డ్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. డాక్టర్, ట్రీట్మెంట్స్ అంటున్నారు కదా, ఇప్పుడున్న అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్కి? సో జనరల్గా రీజియన్ బట్టి ఉంటుందమ్మా. సపోజ్ ఇఫ్ యూ టేక్ సమ్ రీజియన్స్ లైక్ నాసోఫెరెంజల్ క్యాన్సర్స్ అంటారు, అంటే నోస్ వెనకాల డెవలప్ అయ్యే క్యాన్సర్స్. ఆ నాసోఫెరెంజల్ క్యాన్సర్స్కి కంకరెంట్ కీమో రేడియేషన్తో పాటు వీక్లీ కీమోథెరపీ ఇస్తారు. దట్ ఈస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆప్షన్. నెక్స్ట్ కమ్స్ టంగ్ క్యాన్సర్స్కి వచ్చారనుకోండి. సో ఎర్లీ టంగ్ క్యాన్సర్స్ జనరల్గా విల్ ప్రిఫర్ సర్జరీ తర్వాత డిపెండ్ ఆన్ స్టేజ్ ప్రకారం విల్ రికమెండ్ ఫర్దర్ రేడియేషన్ ట్రీట్మెంట్స్. అలాగే ఇప్పుడు చీక్ క్యాన్సర్స్కి వచ్చారు. చీక్ క్యాన్సర్స్ ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా వాట్ వీ విల్ గివ్ ఈజ్ ద సర్జరీ. అలా కాకుండా చీక్ క్యాన్సర్స్ వాళ్ళు లోకల్లీ అడ్వాన్స్డ్ అంటే చాలా పెద్ద ట్యూమర్తో వచ్చినప్పుడు ఫస్ట్ విల్ గివ్ ద నియో అడ్జువెంట్ కీమోథెరపీ, విల్ రెడ్యూస్ ద ట్యూమర్ సైజ్, ఏదైతే గడ్డ ఉందో దాన్ని రెడ్యూస్ చేసి దెన్ విల్ డూ ద సర్జరీ తర్వాత విల్ ప్లాన్ ఫర్ రేడియేషన్ ట్రీట్మెంట్. సో డిపెండ్స్ ఆన్ సైట్. ఇఫ్ యూ గో డౌన్, హైపోఫరెంజల్ క్యాన్సర్స్ అంటారు, లేదా పోస్ట్ క్రికాయిడ్ క్యాన్సర్స్, అటువంటి వాటిల్లో జనరలీ వాట్ విల్ ప్రిఫర్ ఈజ్ ద రేడియేషన్ ట్రీట్మెంట్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్ ఈజ్ ద ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్, ఎక్సెప్ట్ ఫర్ 2 places like tongue cancer and buccal mucosa cancer, surgery is the preferable.
ఎస్ డాక్టర్. అయితే మీరు ఏమన్నారంటే ప్రతి సర్జరీ తర్వాత రేడియేషన్ థెరపీ అయితే కంపల్సరీ అని అన్నారు కదా, అందరూ చేయించుకోవాల్సి ఉంటుందా లేదంటే ఆప్షనల్ అంటారా? అవసరం లేదమ్మా. ఇప్పుడు ఎర్లీ టంగ్ క్యాన్సర్, సపోజ్ T1 లీజన్ అంటారు, లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ టంగ్ లీజన్ ఉన్నప్పుడు మేము రేడియేషన్ ట్రీట్మెంట్ రికమెండ్ చెయ్యం. దట్స్ అన్ ఎర్లీ క్యాన్సర్. అలాగే బకల్ మ్యూకోజా క్యాన్సర్స్లో ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడు రేడియేషన్ ట్రీట్మెంట్ అవసరం పడదు. వన్స్ ఇఫ్ ఇట్ ఈస్ క్రాసెస్ T2 అంటే స్టేజ్ 2 లాగా అనుకోండి, అటువంటి కండిషన్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్ రికమెండ్ చేస్తాము. ఎస్ డాక్టర్. అయితే రేడియేషన్ ట్రీట్మెంట్కి వచ్చే ముందు ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుందా పేషెంట్? సో జనరల్గా రేడియేషన్ స్టార్ట్ చేయడానికి ముందు, సపోజ్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ సర్జరీ అనుకోండి, దెన్ విల్ సీ ద సర్జికల్ స్కార్ ఎలా ఉంది, హీల్ అయిందా లేదా చూస్తాం. ఓరల్ హైజీన్ ఎలా ఉంది, పేషెంట్ ఈజ్ ఏబుల్ టు ఓపెన్ ద మౌత్ ఆర్ నాట్ చూస్తాం. అలా కాకుండా డైరెక్ట్గా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సో అతని టీత్ కండిషన్ ఎలా ఉంది, ఈజ్ డెంటల్లీ ఈజ్ ఫిట్ ఆర్ నాట్, సో ఇవన్నీ చెక్ చేసుకున్న తర్వాతే విల్ స్టార్ట్ ద రేడియేషన్. కొంతమంది మింగడానికి ఇబ్బంది క్యాన్సర్తో వస్తారమ్మా, అటువంటి వాళ్ళు అట్లీస్ట్ వాటర్ తాగగలుగుతున్నారా, సెమీ సాలిడ్ తీసుకోగలుగుతున్నారా చూస్తాం. ఇఫ్ ఇట్ ఈస్ కంప్లీట్ అబ్స్ట్రక్షన్ లాగా అనిపిస్తే విల్ పుట్ ఏ రైల్స్ ట్యూబ్. త్రూ రైల్స్ ట్యూబ్ యూ హ్యావ్ టు గివ్ ద ఫీడ్, దెన్ విల్ స్టార్ట్ ద రేడియేషన్. ఎస్ డాక్టర్. మెటాస్టాటిక్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్? మెటాస్టాటిక్ ఈజ్ లైక్ 2 things అమ్మా. ఒకటి మెటాస్టాటిక్ టు ద లింఫ్ నోడ్స్, రీజనల్ లింఫ్ నోడ్స్ అంటారు. సో ఎనీథింగ్ in head and neck cancers, regional lymph nodes is not metastatic disease, metastasis to the lymph nodes. Whether it is a metastasis to some other organs like lung, అటువంటి కండిషన్స్లో we have to call it as stage 4 metastatic head and neck cancers. డాక్టర్. అయితే రికరెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్? సో ఎనీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ కానీ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వన్ పీరియడ్ ఆఫ్ టైం లైక్ ఒక 6 months తర్వాత డిసీజ్ ఫ్రీ తర్వాత అగైన్ ఈ పేషెంట్ ప్రెజెంట్స్ విత్ ద సేమ్ డిసీజ్ వన్స్ అగైన్, దెన్ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ రికరెంట్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. డాక్టర్. అయితే రేడియేషన్ అయిపోయిన తర్వాత పేషెంట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది ఇలా అంటూ ఉంటారు కదా, నిజమే అంటారా? సో రేడియేషన్ తీసుకునేటప్పుడు, రేడియేషన్ అయిపోయిన తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పేషెంట్ అమ్మ. రేడియేషన్ తీసుకునే టైంలో వాళ్ళు ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి, 2 హైడ్రేషన్ బాగా మెయింటైన్ చేయాలి. ఇఫ్ ఈ టేక్స్ లాట్ ఆఫ్ వాటర్ దెన్ ట్రీట్మెంట్ టైంలో ఎక్కువ ఇబ్బంది లేకుండా ఉంటుంది. బట్ ఎంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ తీసుకున్నా రేడియేషన్తో మినిమం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ నాట్ లైఫ్ డేంజర్ సైడ్ ఎఫెక్ట్స్. ద మినిమం సైడ్ ఎఫెక్ట్స్ లైక్ మ్యూకోసైటిస్ అంటారు. వాట్ ఎవర్ ఈస్ ద స్లైమ్ లేయర్ ఇన్ ద మౌత్ ఇట్ విల్ బి డెస్ట్రాయిడ్. సో మ్యూకోసైటిస్ ఈజ్ కామన్. సమ్ పీపుల్ విల్ గెట్ dysphagia. విల్ టేక్ ఆల్ ప్రికాషన్స్, దెన్ ఓన్లీ విల్ ట్రీట్. ఈవెన్ ఆఫ్టర్ రేడియేషన్ మేము పేషెంట్స్కి అడ్వైస్ చేసేది ఓరల్ హైజీన్ బాగా మెయింటైన్ చేయాలి, హైడ్రేషన్ మెయింటైన్ చేయాలి, అండ్ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాలి, సాఫ్ట్ డైట్, లిక్విడ్ డైట్స్ ఎక్కువ తీసుకోవాలి. ఎస్ డాక్టర్. కీమోథెరపీ ఎవరికి చేస్తారు డాక్టర్? అండ్ అదేవిధంగా కీమోథెరపీకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుంది? కీమోథెరపీ ఇన్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఈజ్ లిమిటెడ్. లైక్ ఎనీ అడ్వాన్స్డ్, లోకల్లీ అడ్వాన్స్డ్ బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ ఆర్ సమ్టైమ్స్ టంగ్ క్యాన్సర్స్ ఉన్నప్పుడు నియో అడ్జువెంట్ కీమోథెరపీ అంటాము. నియో అడ్జువెంట్ అంటే బిఫోర్ ఎనీ ప్రైమరీ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ ముందు, రేడియేషన్ ముందు విల్ గివ్ 2 to 3 cycles ఆఫ్ కీమోథెరపీ. దాని తర్వాత ట్యూమర్ని రెడ్యూస్ చేసి దెన్ విల్ సబ్జెక్ట్ టు ద నెక్స్ట్ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ లైక్ సర్జరీ ఆర్ రేడియేషన్. సో దట్ ఈస్ కాల్డ్ కీమోథెరపీ రోల్. అదర్ దాన్ దిస్ ఎనీ రేడియేషన్ అంటే మెయిన్గా రేడియేషన్ ఇండికేట్ చేస్తున్నప్పుడు అలాంగ్ విత్ ద రేడియేషన్ వీక్లీ కీమోథెరపీ ప్లాన్ చేసి ఇస్తాం. దట్స్ కాల్డ్ కంకరెంట్ కీమోథెరపీ. దెర్ ఆర్ 2 typesలో ఉంటుంది. ద థర్డ్ ఈజ్ ద పాలియేటివ్ కీమోథెరపీ. పాలియేటివ్ కీమోథెరపీ అన్నప్పుడు మనం ఎటువంటి మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వలేక లైక్ సర్జరీ, రేడియేషన్ చేయలేనప్పుడు ఓన్లీ టు ప్రొలాంగ్ ద పేషెంట్స్ లైఫ్ విల్ గివ్ ద పాలియేటివ్ కీమోథెరపీ టు రిడ్యూస్ సర్టన్ సిమ్టమ్స్. ఎస్ డాక్టర్. మీరు చాలా క్యాన్సర్స్ చూస్తూ ఉంటారు, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. అయితే మీరు కామన్గా చూసేవి, మీరు కామన్గా ట్రీట్ చేసేవి ఏముంటాయి? జనరల్గా జెంట్స్లో తీసుకుంటే టంగ్ క్యాన్సర్స్, బకల్ మ్యూకోజా క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్. కొంచెం యంగ్ ఏజ్లో రావడానికి నాసోఫెరెంజల్ క్యాన్సర్స్ ఆర్ కామన్. అండ్ ఫీమేల్స్లో తీసుకుంటే పోస్ట్ క్రికాయిడ్ క్యాన్సర్స్ ఆర్ వెరీ కామన్ ఇన్ ఇండియా. ఎస్ డాక్టర్. అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా, దాన్ని బట్టి చూసుకుంటే వేరే దేశాలతో పోలిస్తే మన దగ్గర ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ పర్సంటేజ్ ఎలా ఉండిద్ది? సో వెన్ యూ కంపేర్ విత్ అదర్ కంట్రీస్ లైక్ అడ్వాన్స్డ్ కంట్రీస్, అదర్వైజ్ యూరోపియన్ కంట్రీస్, ఇట్లా ఏమైనా కంపేర్ చేస్తే ఇండియాలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ మోర్ బికాస్ ఆఫ్ అవర్ హ్యాబిట్స్ అండ్ అవర్ హైజీన్ అండ్ పాపిలోమా ఇన్ఫెక్షన్స్. సో ఇండియన్ కండిషన్స్లో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఆర్ వెరీ వెరీ కామన్ when compared to abroad countries. ఎస్ డాక్టర్. అయితే క్యాన్సర్ అనగానే ముందుగానే భయపడుతూ ఉంటారు. ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నిజంగానే ప్రాణాంతకమే అంటారా? సో ఎనీ క్యాన్సర్ విచ్ ఈస్ డయాగ్నోస్డ్ వెరీ ఎర్లీ, 1వ స్టేజ్ 2వ స్టేజ్లో మనం
త్వరగా కనుక్కోగలిగితే, డయాగ్నోస్ చేయగలిగితే, ఇట్ ఈస్ నాట్ లైఫ్ డేంజర్, వీ కెన్ సేవ్ ద పీపుల్స్ లైఫ్. వన్స్ ఇట్ ఈస్ లైక్ స్టేజ్ 3, స్టేజ్ 4 వచ్చినప్పుడు ద కంట్రోల్ రేట్ ఈస్ మినిమల్. సో వెన్ యూ కంపేర్డ్ ఒక స్టేజ్ 1 ఆఫ్ హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్, ఎనీథింగ్ like tongue or buccal mucosa, anything, the control rate is more. Like a 5-year survival rate, what we can give is 80 to 85%. Whereas compared with the stage 4, what we can give is only 15%. So that is the difference. So early stages of any cancer, if you diagnose early, వాళ్ళకి ట్రీట్మెంట్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుంది విత్ అవైలబుల్ గుడ్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్. మిస్ డాక్టర్, అయితే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఉంది అని ఎలా గుర్తించాలి? ఇన్వెస్టిగేషన్స్ ఏముంటాయి? సో జనరల్గా ఇండియన్ కండిషన్స్లో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్కి ఏమీ ఉండవమ్మా. విత్ ద ఓన్లీ సిమ్టమ్స్ వీ హ్యావ్ టు డయాగ్నోస్. లైక్ ఇప్పుడు టంగ్ మీద చిన్న అల్సర్ వచ్చింది, అదర్వైజ్ బకల్ మీకోజా మీద ఒక చిన్న అల్సర్ వచ్చింది, ఏదైనా గడ్డ వచ్చింది, మెడ మీద ఏదైనా చిన్న గడ్డలు వచ్చాయి. సో దీస్ ఆర్ ఆల్ ద వేస్ టు డయాగ్నోసిస్. కొంతమందికి మింగుతుంటే నొప్పి వస్తుంది, వాట్ విల్ కాల్ ఇట్ యాజ్ డిస్ఫేజియా. అటువంటి కండిషన్స్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మనం త్వరగా డయాగ్నోస్ కూడా తొందరగా చేయగలుగుతాం. డాక్టర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ ఎక్కువగా ఎవరిలో వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ లైఫ్ స్టైల్ చూసుకున్నా కానీ, లేదంటే వంశపారంపర్యంగా కానీ, ఇలా చూసుకుంటే ఎవరిలో ఎక్కువగా వస్తూ ఉంటుంది? సో మగవాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ చాలా కామన్గా వస్తాయమ్మా, బికాస్ ఆఫ్ ఈవెన్ లైఫ్ స్టైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్, అయితే ఎర్లీ స్టేజ్లో తెలుసుకోవడం వల్ల ఏమన్నా క్యూర్ రేట్ ఏమన్నా ఎక్కువగా ఉంటుందా? చాలా ఎక్కువ ఉంటుందమ్మా, బికాజ్ ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్స్ ఆర్ మోర్ క్యూరబుల్ దాన్ లేట్ స్టేజెస్ క్యాన్సర్. సో మనకి సిమ్టమ్స్ని బట్టి ఎంత త్వరగా డాక్టర్ని కన్సల్ట్ అయితే అంత త్వరగా మనం రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్ డాక్టర్, నార్మల్గా హెడ్ అండ్ నెక్ అంటే కూడా బ్రెయిన్కి దగ్గరగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎంతవరకు ఉంటుంది? ఉంటుందమ్మా. ట్యూమర్స్ లైక్ ఇప్పుడు నాసోఫారింగ్స్ అని ఇంతకుముందు చెప్పాను, జనరల్గా యంగ్ కిడ్స్లో వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో నాసోఫారింజల్ క్యాన్సర్స్ కానీ, ఎనీ క్యాన్సర్స్ విచ్ ఆర్ లైక్ ఇప్పుడు మనకి సైనసెస్ అంటారు, మ్యాక్సిలరీ సైనస్ అని, ఇట్లా దేర్ ఆర్ సర్టన్ బోన్స్ ఇన్ ద హెడ్ అండ్ నెక్ రీజన్ వేర్ పీపుల్ విల్ డెవ్ క్యాన్సర్స్ దేర్. సో స్కల్ బేస్డ్ ట్యూమర్స్ అంటారు, చిన్నపిల్లల్లో కామన్ ఉంటాయి. దీస్ ఆర్ ఆల్ ద ట్యూమర్స్, 3 రీజియన్స్ వెరీ క్లోజ్ టు ద బ్రెయిన్. సో ఇది బ్రెయిన్కి స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. డాక్టర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. మనం ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకొని మనము హ్యాబిట్స్కి దూరంగా ఉంటే మనం హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ నుంచి బయటపడే అవకాశం బాగుంటుందమ్మా. డాక్టర్, అయితే దీనికి లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ కానీ, దీనికి ఏమన్నా ఫుడ్ హ్యాబిట్స్ కూడా ఏమన్నా కారణం అవుతాయి అని అంటారా? ఫుడ్ హ్యాబిట్స్ ఇన్ ద సెన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ స్పైసీ ఫుడ్స్ తీసుకునేటప్పుడు మనకి ఈ రీగర్జిటేషన్ ఎక్కువ ఉంటుందమ్మా. రీగర్జిటేషన్ ఎక్కువ ఉన్నప్పుడు ఈసోఫేజియల్ క్యాన్సర్స్ కానీ, పోస్ట్ క్రికాయిడ్ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ నాట్ ఎక్కువ కండిషన్స్లో ఉండకపోవచ్చు, బట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పీపుల్ విల్ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ టేకింగ్ సర్టన్ లైక్ ఈ గుట్కా తీసుకుని కంటిన్యూస్ ఇరిటేషన్ ఇన్ ద మ్యూకోజా విల్ డెవలప్ ద క్యాన్సర్స్. ఎక్స్క్లూజివ్ ఫుడ్ హ్యాబిట్స్ అంటూ ఉండవు. మోస్ట్ ఆఫ్ ద హ్యాబిట్స్ లైక్ స్మోకింగ్, డ్రింకింగ్, గుట్కా చూయింగ్ ఈజ్ అ కాంబినేషన్. ద కాంబినేషన్ ఈజ్ మోర్ రిస్క్ దాన్ ఏ సింగిల్ ఫ్యాక్టర్. డాక్టర్, అయితే టంగ్ చీక్ క్యాన్సర్స్కి సర్జరీ చేస్తాము అని అన్నారు కదా, సర్జరీకి ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీకి ముందు జాగ్రత్తలు ఏముండదమ్మా, ఫస్ట్ మనం స్టేజ్ చూడాలి. ఇప్పుడు ఎనీ సర్జరీ చేసినప్పుడు అడ్వాన్స్డ్ డిసీజెస్కి సర్జరీ చేయరు వాళ్ళు. స్కిన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్న, ఎక్స్టెన్సివ్ లింఫ్ నోడ్స్ ఉన్న, అదర్వైజ్ ప్రైమరీ డిసీజ్ సైజు పెద్దదిగా ఉన్న, వాటి సైజ్ తగ్గించిన తర్వాతే కీమోథెరపీ తర్వాత సర్జరీ చేస్తారు. సో సర్జరీకి ముందు వాట్ ద ప్రికాషన్స్ దే విల్ టేక్ ఈజ్ ఓరల్ హైజీన్ ఎలా ఉందో చూస్తారు, అని ఎనీ లూజ్ టూత్ ఉందో చూస్తారు. సో జనరల్ అనస్థెటిక్ చెకప్స్ ఉంటాయి, నాట్ స్పెషల్ ప్రికాషన్స్, బట్ ద పర్సన్ హూఎవర్ ఈజ్ ద పేషెంట్ హ్యాస్ టు ఫిట్ ఫర్ ద సర్జరీ. ఎస్ డాక్టర్, అయితే ఆఫ్టర్ సర్జరీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తూ ఉంటారు వాళ్ళ లైఫ్లో? ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మా, బికాస్ సర్జికల్ మోడాలిటీ తర్వాత దెర్ విల్ బి మార్బిడిటీ టు ద పేషెంట్స్. ద మార్బిడిటీ వాట్ విల్ కాల్ ఇట్ యాజ్, ఇప్పుడు ఒక చీక్ సర్జరీ చేసినప్పుడు దే గివ్ అన్ ఎక్స్ట్రా స్కిన్ టు దట్ చీక్. సో మౌత్ ఓపెనింగ్ కెపాసిటీ కొంచెం తగ్గుతుంది. సో ఎనీ టంగ్ క్యాన్సర్ ద పార్ట్ ఆఫ్ ద టంగ్ ఈజ్ రిమూవ్డ్. సో ఇన్ ఫ్యూచర్లో వాళ్ళు అన్నం తినేటప్పుడు ద చూయింగ్ ఆర్ డిగ్లూటేషన్ అంటే తినడానికి, నమలడానికి ఇబ్బందులు అనేది పడతారు. సో దట్స్ ఓన్లీ రీజన్ నవేడేస్ రేడియేషన్ ట్రీట్మెంట్ యాజ్ ఎ టార్గెటెడ్ కంకరెంట్ కీమో రేడియేషన్ ఈజ్ ద బెస్ట్ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. Surgical role is limited in certain places, chemotherapy role is limited in certain places, but the radiation is evolving in head and neck cancers because of organ sparing procedures.
డాక్టర్ అయితే ఆఫ్టర్ సర్జరీ ఆర్ రేడియేషన్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఓరల్ హైజీన్ మెయింటైన్ చేయాలి అండ్ హైడ్రేషన్ ఆఫ్ ద బాడీ మెయింటైన్ చేయాలి. దే హ్యావ్ టు టేక్ ఎ గుడ్ ఫుడ్. సో ఓన్లీ ద ఇమ్యూనిటీ కెపాసిటీ ఉన్నప్పుడు దే కెన్ ఫైట్ విత్ ఎనీ అదర్ ఇన్ఫెక్షన్స్, సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ స్కిన్ కేరింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దే షుడ్ నాట్ యూస్ ద డిటర్జెంట్స్ డ్యూరింగ్ రేడియేషన్. దే షుడ్ నాట్ అప్లై ఎనీ ఆయిల్స్. దే షుడ్ నాట్ రబ్ ఎనీ బామ్స్ ఓవర్ ద స్కిన్. రేడియేషన్ ఎక్కడ ఇస్తామో అవన్నీ అప్లై చేయకూడదు. ఈవెన్ ఆఫ్టర్ రేడియేషన్ ఆల్సో skin caring is also very important. Generally 2 weeks tarvata what we will advise to the patient, they can use for a soap till that time. So skin caring ante shaving cheyaddani cheptamu. So ee chinna gaatu padina kuda radiation places lo tondaraga maanadu. So skin care very important, oral hygiene important, same time hydration is important, same time food habits are also important. డాక్టర్ ఫుడ్ హ్యాబిట్స్ ఆల్సో ఇంపార్టెంట్ అంటున్నారు కదా, అయితే వీళ్ళు రిస్ట్రిక్ట్ చేయాల్సిన ఫుడ్ ఏమైనా ఉంటుందా, ఏదైనా తినొచ్చు అంటారా? సో జనరల్గా వాట్ వీల్ అడ్వైజ్ ఈ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకోవద్దని చెప్తాం డ్యూరింగ్ ట్రీట్మెంట్ అమ్మ. సో విచ్ ఈస్ కాజెస్ అంటే ఇంకా ఎక్కువ వాళ్ళకి మంట రావడము, త్వరగా మీకోజా దెబ్బ తినడం జరుగుతూ ఉంటాయి. సో వీల్ అడ్వైజ్ నాట్ టు టేక్ మచ్ స్పైసీ ఫుడ్స్. సో యాజ్ అ రొటీన్ వీల్ అడ్వైజ్ నాట్ టు టేక్ అవుట్ సైడ్ ఫుడ్స్. సో ఎనీ ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. అట్ ది సేమ్ టైం ఎనీ క్రిస్పీ ఫుడ్ జనరల్గా మింగడానికి ఇబ్బంది ఉంటుంది, ఎస్పెషల్లీ పోస్ట్ సర్జరీ పీపుల్. వాట్ వీల్ అడ్వైజ్ ఇస్ అ సెమీ సాలిడ్ డైట్, లిక్విడ్ డైట్ మోర్. సో ఇటువంటివి క్రిస్పీ ఫుడ్స్ కానీ స్పైసీ ఫుడ్స్ కానీ అవుట్ సైడ్ ఫుడ్స్ని మాత్రం అవాయిడ్ చేయమని చెప్తాం. ఎస్ డాక్టర్, ఆఫ్టర్ సర్జరీ సర్వైవల్ రేట్ ఎలా ఉంటుంది? డిపెండ్స్ ఆన్ ద స్టేజ్. సో ఇన్ ఎన్ ఎర్లీ స్టేజ్ సర్వైవల్ రేట్ ఈస్ వెరీ 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 గుడ్. ఇన్ ఎ లిటిల్ బిట్ లేట్ స్టేజ్ 2, 3 వీ హ్యావ్ టు సబ్జెక్ట్ సర్జరీ తర్వాత కూడా రేడియేషన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కూడా ద పీపుల్స్ లైఫ్ ఈజ్ గుడ్. ఓన్లీ ద లేట్ స్టేజెస్ లైక్ లేట్ స్టేజ్ 3 ఆర్ 4th స్టేజ్ ద ప్రోగ్నోసిస్ ఈజ్ బ్యాడ్, ఫ్యూచర్ విల్ బి బ్యాడ్. దట్స్ ఓన్లీ రీజన్ పీపుల్ షుడ్ కమ్ వెరీ ఎర్లీ టు ద డాక్టర్. సో ఎన్ని చిన్న అల్సర్ ఉన్నా చిన్న గడ్డలు ఉన్నా కూడా తొందరగా కన్సల్ట్ చేయమని చెప్తామమ్మా. ఎస్ డాక్టర్, ఇందాక మీరు సిమ్టమ్స్లో చూసుకుంటే రీజన్స్లో చూసుకుంటే టొబాకో చూయింగ్ కూడా అని అన్నారు కదా, అలా లేని వాళ్ళకు కూడా వచ్చే అవకాశం ఉంటుందమ్మా. దెర్ ఆర్ మెనీ రిస్క్ ఫ్యాక్టర్స్ టు డెవలప్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్. So tobacco chewing or smoking is one of the risk factors. So it's not compulsory risk factors. So కొంతమంది మా దగ్గరకు వచ్చి అడుగుతుంటారు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ హ్యాబిట్స్ బట్ స్టిల్ ఐ గాట్ ఎ డిసీజ్ లైక్ క్యాన్సర్ అని అడుగుతుంటారు. ఇట్ కెన్ బి ఇన్ఫెక్షన్స్ లైక్ హ్యూమన్ పాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్స్ మే కాసెస్ అండ్ సర్టన్ కండిషన్స్ నాట్ ఓన్లీ హెడ్ అండ్ నెక్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ సర్టన్ టైమ్స్ వంశపారపర్యంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎస్ డాక్టర్, అయితే పేరెంట్కి ఉంది అని అంటే కంపల్సరీ వాళ్ళ పిల్లలు జాగ్రత్త పడాలి అని అంటారు. అయితే ముందుగానే జాగ్రత్త పడాలంటే వాళ్ళు ఏమైనా టెస్ట్లు చేయించుకోవాల్సి ఉంటుందా, లైక్ ఇన్వెస్టిగేషన్స్ లాగా? జనరల్గా హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్లో వీ డోంట్ అడ్వైజ్ అమ్మా. దేర్ ఆర్ సర్టన్ ట్యూమర్స్ లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్. ద బ్రెస్ట్ క్యాన్సర్ కెన్ రన్ ఇన్ ఫ్యామిలీస్. సో రెక్టల్ ట్యూమర్స్, మోషన్కి వెళ్ళే దగ్గర గడ్డలు వస్తాయి. దోస్ ఆర్ ఆల్ ద థింగ్స్ విల్ రన్ ఇన్ ఫ్యామిలీస్. ఫర్ దోస్ పీపుల్ విల్ అడ్వైజ్ సర్టన్ ఇన్వెస్టిగేషన్స్ టు డయాగ్నోస్ వెరీ ఎర్లీ. అండ్ దేర్ ఆర్ సర్టన్ కండిషన్స్, ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు జీన్ టెస్టింగ్ కూడా చేయించుకుంటారు. So those places it is more advisable rather than head and neck tumors. ఎస్ డాక్టర్, నార్మల్ పర్సన్స్ కూడా వస్తుంది అని అంటున్నారు కదా, అయితే వాళ్ళకు వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి, వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో ఎనీ సిమ్టమ్ అమ్మ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్లో వచ్చినప్పుడు ద ఓన్లీ సిమ్టమ్ వాట్ వీ విల్ నోటీస్ ఈజ్ అల్సర్స్ ఆర్ ఎనీ అబ్నార్మల్ గ్రోత్ ఇన్ ద హెడ్ అండ్ నెక్ రీజన్స్ ఆర్ డిస్ఫేజియా. తినేటప్పుడు బాగా ఇబ్బందిగా ఉండడం, నొప్పి రావడం. దీస్ ఆర్ ఆల్ ద ప్రైమరీ సిమ్టమ్స్. చేంజ్ ఇన్ వాయిస్ అండ్ అనదర్ థింగ్. సో వోకల్ కార్డ్ అంటే వాయిస్ బాక్స్ ట్యూమర్స్ వచ్చినప్పుడు దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ వాయిస్. సో దీస్ ఆర్ ఆల్ అలార్మింగ్ సిమ్టమ్స్. సో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం త్వరగా కన్సల్ట్ అవ్వాలి డాక్టర్ని. ఎస్ డాక్టర్, అయితే ఈ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ వచ్చినప్పుడు వేరే ఇష్యూస్ కూడా ఉంటాయి, క్రానిక్ డిసీజెస్ కూడా ఉంటాయి, లైక్ షుగర్ కానీ కార్డియాక్ ప్రాబ్లమ్, ఇట్లాంటి రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వాళ్ళ మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, వాళ్ళకి తగ్గడానికి ఎంత టైం పడుతుంది? సో జనరల్గా ఇప్పుడు మనం హెడ్ అండ్ నెక్ ట్యూమర్స్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఎనీ డయాబెటీస్ ఆర్ అన్ హైపర్ టెన్షన్. సో వాట్ వీ హ్యావ్ టు టేక్ ఇట్ ఈ సపోజ్ మనం సర్జరీకి తీసుకుంటున్నాం, దెన్ ఇట్ కమ్స్ కోమార్బిడిటీస్ ఆర్ ఇంపార్టెంట్ లైక్ షుగర్ అండ్ హైపర్ టెన్షన్, బీపీ కానీ చాలా జాగ్రత్తగా చూసి సర్జరీ చేస్తారు. వెన్ ఇట్ కమ్స్ టు ద ట్రీట్మెంట్స్ లైక్ రేడియేషన్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఇది షుగర్ కానీ బీపీ కానీ పెద్దగా వీ డోంట్ కన్సిడర్ బికాస్ దే కెన్ టేక్ ద నార్మల్ మెడిసిన్స్. బట్ ఓన్లీ కీమోథెరపీ ఇచ్చినప్పుడు విల్ గివ్ సమ్ సర్టన్ స్టిరాయిడ్స్. స్టిరాయిడ్స్ తీసుకునేటప్పుడు కొంచెం షుగర్ లెవెల్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. దే హ్యావ్ టు కన్సల్ట్ దేర్ ఫిజిషియన్ ఫర్ షుగర్ కంట్రోల్. సో జనరల్గా బీపీ ఈజ్ నాట్ మచ్ రిలేటెడ్. దే కెన్ కంటిన్యూ ద నార్మల్ మెడిసిన్స్.
ఎస్ డాక్టర్, ఆఫ్టర్ ఇలాంటి డిసీజెస్ ఉన్న వాళ్ళు తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎందుకంటే ఇప్పుడు షుగర్ పేషెంట్స్ చూసుకుంటే చిన్న దెబ్బున్నా కానీ వాళ్ళకు తట్టుకోవడం కష్టంగా ఉంటుంది కదా, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎంత కేర్ తీసుకోవాలి? సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్, ఎప్పుడైనా క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యి క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాళ్ళకున్న ఫుడ్ హ్యాబిట్స్ కానీ వాళ్ళకున్న పర్సనల్ హ్యాబిట్స్ కానీ అబ్సల్యూట్గా వాళ్ళు మానేయాల్సి ఉంటుంది. సో ఎనీ హ్యాబిట్ విల్ అగైన్ కాజెస్ రికరెన్స్ ఆఫ్ ద ట్యూమర్స్. అండ్ ఓరల్ హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, హ్యాబిట్స్ మార్చుకోవాలి. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ వల్ల ఫ్యూచర్లో మళ్ళీ సేమ్ క్యాన్సర్ ప్రభావం లేకుండా చూసుకోవచ్చు. డాక్టర్, మౌత్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి? సో ఎస్పెషల్లీ ఫస్ట్ మనకి హాలిటోసిస్ అంటారమ్మా. సో బ్యాడ్ ఓడర్ రావడం కానీ, అదర్వైజ్ అల్సర్స్ ఇన్ ద మౌత్ లైక్ టంగ్ మీద, చీక్ మీద రావడం కానీ, ఎక్కువ చేంజ్ ఇన్ వాయిస్ ఆర్ అదర్వైజ్ మనం తినేటప్పుడు ఎక్కువ ఇబ్బంది ఉంటుంది, అంటే డిస్ఫేజియా అంటారు. దీస్ ఆర్ ఆల్ ద మెయిన్ సిమ్టమ్స్ పర్టైనింగ్ టు ద ఓరల్ క్యావిటీ, అంటే మౌత్ క్యాన్సర్స్. ఎస్ డాక్టర్, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ని ఎంత సీరియస్గా తీసుకోవాలంటే చిన్నగా కొంచెం సిమ్టమ్, ఇందాక మీరు చెప్పినట్టు కొంచెం సిమ్టమ్ కనిపిస్తే అంతగా పట్టించుకోరు, ఏదో చిన్న ప్రాబ్లంలే అనుకుంటారు. ఎంత సీరియస్గా తీసుకోవాలి, దీని సివియారిటీ ఎలా ఉంటుంది? సో దట్ డిపెండ్స్ ఆన్ సంబడీ ఈజ్ హ్యావింగ్ హ్యాబిట్స్ అండ్ ఎనీ సిమ్టమ్స్ లైక్ 1-2 days సిమ్టమ్స్ ఇట్ జనరల్గా మనం నోటీస్ చేయలేం. అండ్ ఇండియన్ కండిషన్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ లిటిల్ బిట్ నెగ్లిజెంట్. వెన్ ఇట్ ఈస్ బికమింగ్ క్రానిక్, సో 10 days నుంచి గొంతు నొప్పి ఉంది, తినడానికి రావట్లేదు, దెన్ ఇట్ ఈస్ అన్ అలార్మింగ్. యూ హ్యావ్ టు కన్సల్ట్ యువర్ డాక్టర్, సర్జన్, ఎండోస్కోపీ చేసి చూస్తారు. ఎనీ అల్సర్ ఇన్ ద టంగ్, ఒక 1-2 daysలో తగ్గుతుంది, 1 weekలో. ఇఫ్ ఇట్ ఈస్ అల్సర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ సైజ్, దెన్ ఇట్స్ అన్ అలార్మింగ్. యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. సో ఎనీ అల్సర్ ఇన్ ద చీక్, సో దీస్ ఆర్ ఆల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఉండాలి. ప్లస్ సంబడి ఇప్పుడు రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్లో కూడా గొంతు చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఇస్ ఈజ్ ఎ క్రానిక్, ప్రొలాంగ్డ్, 2-3 weeks అయినా తగ్గలేదు, దెన్ కన్సల్ట్ యువర్ డాక్టర్ అండ్ డూ ఎ లెరింగోస్కోపీ అండ్ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్. సో దీస్ ఆర్ ఆల్ కంపల్సరీ ఇన్వెస్టిగేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ అండ్ బెటర్ టు డూ ఎ బయాప్సీ టు నో వాట్ టైప్ ఆఫ్ డిసీజ్ ఇట్ ఈస్. డాక్టర్, అయితే ఈ మౌత్ క్యాన్సర్కి అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి? సో మనకున్న ఆప్షన్స్ ఆర్ 3 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయమ్మా. 1 సర్జరీ, 2 రేడియేషన్ ట్రీట్మెంట్, 3 కీమోథెరపీ ట్రీట్మెంట్. సర్జరీ ఈజ్ లిమిటెడ్, ఎర్లియర్ నేను మెన్షన్ చేసినట్లు సర్జరీ ఈజ్ లిమిటెడ్ టు ఓన్లీ 2 places లైక్ టంగ్ క్యాన్సర్స్ కానీ బకల్ మికోసా క్యాన్సర్స్లో సర్జరీ ఈజ్ ద ప్రిఫరబుల్. వెన్ ఇట్ కమ్స్ టు ద నాసోఫెరెంజల్ క్యాన్సర్స్ కానీ, అదర్వైజ్ బేస్ టంగ్ అంటారు, అంటే నాలుక వెనక భాగంలో వచ్చిన దగ్గర నుంచి, అదర్వైజ్ పోస్ట్ క్రికాయిడ్, అదర్వైజ్ వాయిస్ బాక్స్ ట్యూమర్స్, దీస్ ఆర్ ఆల్ ద రీజన్స్ వాట్ వీ విల్ ట్రీట్ విత్ ద రేడియేషన్ ట్రీట్మెంట్ యాజ్ ద ప్రైమరీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్. సమ్ టైమ్ సర్జరీ చేసిన తర్వాత టంగ్ క్యాన్సర్స్లో డిపెండ్స్ ఆన్ స్టేజ్ ప్రకారం మేము రేడియేషన్ ట్రీట్మెంట్ కూడా అడ్వైస్ చేస్తాం. అలాగే బకల్ మీకోజాలో కూడా డిపెండ్స్ ఆన్ స్టేజ్ ప్రకారం వాట్ విల్ అడ్వైజ్ ఇస్ ద రేడియేషన్ ట్రీట్మెంట్. అండ్ కీమోథెరపీ ఈజ్ ద ప్లేస్ వేర్ లోకల్లీ అడ్వాన్స్డ్ టంగ్ ఆర్ బకల్ మీకోజా టు రెడ్యూస్ ట్యూమర్ సైజ్ విల్ అడ్వైజ్ నియోడ్జువెంట్ కీమోథెరపీ, దెన్ సర్జరీ అడ్వైస్ చేస్తాం. అండ్ రేడియేషన్తో పాటు ఇవ్వగలిగిన కీమోథెరపీ ఉంటుంది, కంకరెంట్ కీమోథెరపీ. అదర్వైజ్ ఓన్లీ టు ప్రొలాంగ్ లైఫ్, ఎనీ మొడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ ఇవ్వలేకపోతే దెన్ విల్ ప్లాన్ ఫర్ పాలియేటివ్ కీమోథెరపీ. సో దీస్ ఆర్ ఆల్ 3 varieties ఆఫ్ ట్రీట్మెంట్. బీయింగ్ ఎ రేడియేషన్ ఆంకాలజిస్ట్ ఐ కెన్ సే దట్ radiation, most of the sites in head and neck tumors is the primary modality of treatment is the radiation, and we have a lot of advanced techniques in radiation where we will target only the tumor, not the normal organs in the head and neck regions. So we will target only the tumor, we can minimize the side effects. ఎంత తక్కువ అయితే అంత తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ మినిమైజ్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. డాక్టర్, మౌత్ క్యాన్సర్ క్యూర్ అవ్వడానికి ఎంత టైం తీసుకుంటుంది, అండ్ మౌత్ క్యాన్సర్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఫేస్ చేస్తారు? సో క్యూర్ తీసుకోవడానికి సపోజ్ ఓన్లీ రేడియేషన్ ట్రీట్మెంట్ ఇస్తే మేము 6 to 7 weeks మధ్యలో ప్లాన్ చేస్తామమ్మా. 6 to 7 weeks అయిపోయిన తర్వాత విల్ కాల్ ఆఫ్టర్ ఫర్ ఫాలో అప్. ఒక 2 months తర్వాత పిలిచి సిమ్టమ్స్ ఎలా ఉన్నాయి, దెన్ విల్ సీ ద సిమ్టమ్స్. ఆఫ్టర్ 1 month దెన్ విల్ ఇన్వెస్టిగేట్. ప్రైమరీ ఉన్న ట్రీట్మెంట్, ఇప్పుడున్న ట్రీట్మెంట్కి ట్యూమర్ సైజ్ ఎంత తగ్గింది, కంప్లీట్గా తగ్గిపోయిందా, ఎనీ డిసీజ్ ఉందా చూస్తాం. వెరాజ్ కమ్స్ టు ద సర్జరీ అయిన తర్వాత జనరలీ పీపుల్ టేక్ 2 weeks టైం ఫర్ ఎ రికవరీ. సో డిపెండ్స్ ఆన్ స్టేజ్ ప్రకారం ఫర్దర్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో ప్లాన్ చేస్తాం. బట్ దెర్ ఆర్ సర్టన్ సిమ్టమ్స్ లైక్ మౌత్ ఓపెనింగ్ కెపాసిటీ, అండ్ ఇంతకుముందు చెప్పినట్లు అన్నం తినేటప్పుడు సరిగా నమ్మలేకపోవడం, అండ్ డిగ్లిటేషన్, మింగేటప్పుడు చిన్న ఇబ్బందులు పోస్ట్ సర్జరీ ఉంటాయి. ఎనీ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్లో వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ నో ట్రీట్మెంట్, బట్ వీ హ్యావ్ టు మినిమైజ్ ద సైడ్ ఎఫెక్ట్స్ అండ్ ట్రీట్ ద పేషెంట్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.